జై శ్రీరామ్. మనం ఈరోజు అత్యంత విశేషమైనటువంటి ఒక విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత అనేటువంటిది కొన్ని విషయాల్లో భగవంతుడు మనకు అందించడం జరిగింది. అందులో అత్యంత విశేషమైనటువంటిది గకార చతుష్టయం. గకార చతుష్టయం అంటే గంగా స్నానం, గాయత్రీ జపం, గీతా పఠనం, గోవిందనామస్మరణం. ఈ నాలుగు కూడా గకార చతుష్టయం కిందకు వస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి గోవిందనామస్మరణ చేయడం ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా గీతాపఠనం, సాక్షాత్తు భగవంతుడు తాను పురుషోత్తముడుగా అవతరించి తాను గీతాశ్రవణాన్ని దుఃఖంతో బాధపడుతున్నటువంటి అర్జునుడికి దుఃఖ విమోచనం కోసం చెప్పినటువంటిది గీతాపఠనం. ఇది అందరికీ కూడా ఆచరించదగినటువంటిది. అదేవిధంగా గాయత్రీ మంత్ర పఠనం, ఇది అత్యంత విశేషమైనటువంటిది. ఉపనయనమైనటువంటి వేద విద్యార్థి, ఉపనయనమైనటువంటి బ్రాహ్మణులు, వేద పండితులు, మహర్షులు, తపస్సంపన్నులు, గురువు ద్వారా ఉపదేశం పొందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అత్యంత ఆవశ్యకతగా తప్పనిసరిగా అనుసరించవలసినటువంటిది గాయత్రీ మంత్రజపం. తర్వాత ఈ మూడు కాకుండా సులభ సాధ్యంగా మనకి భగవంతుడు అనుగ్రహించినటువంటిది కలియుగంలో మోక్ష సాయుధ్యం కోసం సులభంగా మనకి అనుగ్రహించినటువంటిది గంగా స్నానం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని అందించేటువంటిది గంగా స్నానంట. అటువంటి గంగానది సాక్షాత్తు కూడా మనకి కాశీనగరంలో విశ్వేశ్వర సన్నిధిలో ఉన్నటువంటి గంగానదిలో కాశీనగరాన్ని ఎవరైతే దర్శించుకుని, విశ్వేశ్వరుణ్ణి ఎవరైతే దర్శించుకుని, ఎవరైతే గంగలో స్నానం చేస్తారో పునర్జన్మన విద్యతే, ఇంకా జన్మనేది లేకుండా చేస్తాట భగవంతుడు. సాక్షాత్తు అటువంటి విశేషమైనటువంటి గంగ, మహాగంగ కొలువై ఉన్నటువంటి స్నానం సాక్షాత్తు కాశీనగరం అన్నమాట. భగవంతుడు కాశీనగరాన్ని యుగాంతంలో తన యొక్క త్రిశూలం మీద లేపి ఎల్లవేళలా కూడా రక్షిస్తాట. అటువంటి విశేషమైన అతి ప్రాచీనమైనటువంటి నగరం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఒక్క కాశీనగరం మాత్రమే. చాలామంది చాలా పేర్లు చెప్తూ ఉంటారు ప్రాచీనమైన నగరం అని. కానీ అత్యంత ప్రాచీనమైనటువంటిది, యుగయుగాల నుంచి కూడా ఎటువంటి ఇది కూడా లేకుండా ఉన్నటువంటిది, అంటే అక్షయంగా ఉన్నటువంటిది, క్షయం లేనటువంటిది, అటువంటి విశేషమైన నగరం ఒక్క కాశీనగరం మాత్రమే మనకి చెప్పబడుతుంది. అటువంటి కాశీ విశ్వేశ్వరుడు, గంగా స్నానము, కాశీనగరంలో కాళభైరవ దర్శనము, ఇవన్నీ కూడా విశేషమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇది అత్యంత విశేషమైన తీర్థయాత్ర. ఈ తీర్థయాత్రని ప్రతి మానవుడు తన జీవితకాలంలో తప్పనిసరిగా నిర్వర్తించాలి. ప్రతి హిందువు కూడా మనం ఏ విధంగా అయితే అనేక దేవాలయాలు దర్శించుకుంటూ ఉంటాం, కానీ ప్రతి హిందువు తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రం, తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమం కాశీనగరం యొక్క ఆ యొక్క కాశీనగర దర్శనాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలి. మనకి అత్యంత పరమ పవిత్రమైంది ప్రపంచంలో కాశీనగరం. ఎందుకంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా సరే హిందూ అనేటువంటి వాడండి. హిందూ అంటే ఏంటంటే అదొక మతం కాదు, హింసకి దూరంగా ఉండేటువంటి వాడు హిందూ అన్నమాట. హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాడు హిందూ అని చెప్పబడుతుంది. ఆ ధర్మాన్ని అనుసరిస్తూ చక్కగా మోక్ష సాయుధ్యానికి దగ్గర చేసేటువంటిది కాశీనగరం. కాబట్టి కాశీనగరంలో గంగా స్నానం, ఆ పక్కనే ఉన్నటువంటి అలహాబాద్ త్రివేణి సంగమంలో చక్కగా పితృదేవతలకి పిండ ప్రదానంగా చెప్పబడింది. కాబట్టి కాశీనగరంలో మనం పిండ ప్రదానం అనుకుంటాం, కాదు. శాస్త్ర ప్రకారం ముందుగా అలహాబాదులో మాత్రం త్రివేణి సంగమంలో దిగి అక్కడ పితృదేవతలకి తర్పణాలు అవి కూడా ఇచ్చి పిండ ప్రదానాలు కానీ అటువంటివన్నీ కూడా చేసి అక్కడి నుంచి బయలుదేరి కాశీనగరానికి చేరుకుని అక్కడ మనకి చక్కగా ఆంధ్రావారి సత్రమని, కరివెన్నెలవారి సత్రమని, తర్వాత చాలా ఆశ్రమాలు అవన్నీ కూడా వచ్చేసినాయి. మంచి ఆశ్రమాలను చూసుకుని అందులో దిగి అక్కడ ప్రతిరోజు విశిష్టత ఏంటంటే ఏదో ఒక ఆశ్రమాల్లో ఏదో సత్సంగం జరుగుతూనే ఉంటుంది. తెలుగువి బాగా జరుగుతున్నాయి, ఎందుకంటే సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరివి కూడా అక్కడ చక్కగా పురాణ పఠనాలు 15 రోజులని 20 రోజులని కార్తీక మాసాల్లో, ఆశ్వీజ మాసాల్లో, తర్వాత ఈ యొక్క ఏవైతే చాతుర్మాస్యాలు ఉన్నాయో ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో చక్కగా అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఆ సమయంలో ఉండి ఆ యొక్క పఠనం. ఇంకోటి చెప్పబడింది ఏంటంటే 9 రోజులు అంటే 9 నెలలు తల్లి
తన యొక్క బిడ్డని మోసి ప్రసవిస్తుంది. అంటే గర్భస్థావస్థ ప్రతి శిశువుకి కూడా 9 నెలలు ఉంటుందన్నమాట. కాబట్టి ఎటువంటి గర్భంలో ఉన్నప్పుడు పిల్లాడు ఏం కోరుకుంటాడట, మళ్ళీ ఈ జన్మనేది నాకు వద్దురా బాబు, ఎన్నో జన్మలు ఎత్తొచ్చాను గుర్తుంటుందన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయట మనకి. ఇదిగో మొన్న ఎద్దు జన్మ ఎత్తాను, అంతకుముందేమో పక్షి జన్మ ఎత్తాను, అంతకుముందేమో దానిమ్మ చెట్టు అయ్యాను, అంతకుముందేమో అనేక జన్మలు ఎత్తుతూ పూర్వజన్మలో ఏదో చేసిన పుణ్యం మూలంగా ఈ జన్మలో నాకు మనుష్య జన్మ సంప్రాప్తమైంది. కాబట్టి ఈ మనుష్య జన్మ భగవంతుడు దేనికి ఇచ్చాడయ్యా అంటే మోక్ష సాహిత్యం కోసం ఇచ్చాడు. కాబట్టి నేను దాన్ని ఆ విధంగా వినియోగించాలని చెప్పి శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు అనుకుంటాడట. కానీ బయటికి రాగానే ఎప్పుడైతే అవన్నీ కూడా మర్చిపోతాడనమాట. కానీ ఈ మర్చిపోయినటువంటి మానవుడు అనేక కర్మక్రియల ద్వారా అనేక ఈది బాధలు పడుతూ సంసారం అనే జంజాటంలో తొలతూగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కాశీనగరంలో గనక 9 రోజులు గనక కాశీనగరంలో ఉండి 9 రోజులు గనక అక్కడే ఉంటే 9 నెలల గర్భస్థావస్థ ఎట్లాగో ఆ 9 రోజుల యొక్క అవస్థని ఆ 9 రోజుల యొక్క కాశీనగరంలో నివసించడంతో ఆ 9 రోజులు కూడా కాశీనగరంలో నిద్ర ఉభయ సంజలంతో కూడా అంటే అహోరాత్రాలు ఉండటం చేత మనకి పూర్వజన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడట భగవంతుడు. అంటే ఎంత గొప్ప తపస్సంపన్నులకు కూడా సాధ్యం కానటువంటి మోక్ష సాహిత్యాన్ని 9 రోజులు కాశీలో ఉండటం ద్వారా ప్రతిరోజు గంగా స్నానం, కాశీ స్వామి విశ్వేశ్వర స్వామి దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం, విశాలాక్ష దర్శనం, అక్కడ భిక్షను స్వీకరించడం ద్వారా మళ్ళీ జన్మనేది లేకుండా మోక్ష సాహిత్యాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటివి ఎన్నో. మామూలుగా పితృదేవతలకి కాశీలో దర్శనం తర్వాత ఈ పిండ ప్రదానం చేయలేరు, పిండ ప్రదానం తర్వాత కాశీ దర్శనం చేసుకోవాలి. స్వతహాగా కాశీలో పిండ ప్రదానం కాదు, మెయిన్ అలహాబాదులోనే పిండ ప్రదానం, కాశీలో స్నానం మాత్రమే. కానీ కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది అక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. మనం చేసుకోవాలనుకుంటే అట్లా ముందర పిండ ప్రదానం చేసి తర్వాత విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. అంటే పిండ ప్రదానం చేయాలంటే ఏ మాసంలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్వతహాగా పితృపక్షాలని వస్తాయి మనకి. ఆ పితృపక్షాలంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో కృష్ణపక్షం, భాద్రపద కృష్ణపక్షాన్ని పితృపక్షాలుగా చెప్పుకుంటాం. ఆ సమయంలో కానీ ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏ సందర్భంలో అయినా సరే సంవత్సర సూతకం అయిపోయిన తర్వాత చాలామంది కాశీ అటు వెళ్తూ ఉంటారు. గైలో పిండ శ్రార్థం చేద్దామని, అలహాబాద్లో త్రివేణి సంగమంలో చేద్దామని చెప్పి వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు పితృదేవతలందరికీ కూడా అంటే ఎవరెవరైతే ఉన్నారో తండ్రి, తాతగారు, ముత్తాతగారు, తర్వాత ముత్తాతగారి భార్య, తాతగారి భార్య, తల్లి, తర్వాత ఎవరెవరైతే స్వర్గస్థులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లతో కూడా చేయించనమాట. అమ్మమ్మ, తాతయ్య, ఇటుపక్షం అటుపక్షం, పితృపక్షం మాతృపక్షం, 2 పక్షాలు, మిత్రులు, స్నేహితులు, గురువులు, ఎవరైతే మనకు విద్యాభ్యాసం నేర్పారో వాళ్ళకి, తర్వాత మిత్రులకి, ఎవరిదైతే మనం భుక్తి ఏదో సమయంలో వాళ్ళ యొక్క ప్రసాదాన్నో వాళ్ళు ఇంట్లో ఏదో మనం తీసుకుని ఉంటాం స్వీకరించడం, వాళ్ళందరికీ కూడా చేసేటువంటి అర్హత ఈ యొక్క క్షేత్రంలో ఉంటుందన్నమాట. అంటే మామూలుగా గయాలో కూడా ఈ యొక్క పిండ ప్రదానం చేస్తారంటారు. అవును, మనకి గయలు అనేటువంటివి 3 ఉన్నాయన్నమాట. ఒకటి పాతగయ పీఠాపురం, నాభిగయ ఓడ్యానే గిరిజాదేవి అనేటువంటిది ఏదైతే ఉందో అది నాభిగయ. గయాసురుడు సంహరించిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గయాసురుడు సంహరించిన తర్వాత గయాసురుడు వరం కోరుకుంటాడనమాట. నన్ను సంహరించే సమయంలో నాకు ఇటువంటి వరాన్ని ఇవ్వమంటే, అంటే ఈ 3 గయలు అంటాం. త్రిగయ అంటే ఒకటి పీఠాపురంలో ఉన్నటువంటి పాదగయ, 2 ఓడ్యానపీఠంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజాదేవి అక్కడ ఉన్నటువంటి నాభిగయ, 3వది గయాశ్రార్థం అక్కడ గయలో ఉన్నటువంటిది. కాబట్టి ఈ 3 శిరోగయ్య అనమాట. ఈ 3 గయ్యల్లో కూడా పిండ ప్రదానాన్ని చేయటం మూలంగా పితృదేవతలకి మోక్షం లభిస్తుందని చెప్పి వరవిస్తాడు బ్రహ్మదేవుడు. అంటే అలహాబాద్లో చేయాలి, తర్వాత గయాలో కూడా చేయాలి. తర్వాత ఈ యొక్క పిండ ప్రదానానికి కావాల్సిన సామాన్లు ఏమేమి? పిండ ప్రదానానికి సామాగ్రి అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కన్నా కానీ మనకు అక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉంటున్నాయి. వాళ్ళే అరేంజ్ చేస్తారు సామాగ్రి. ఇవన్నీ మోసుకు వెళ్ళి అక్కడ నిర్వర్తించుకోవడం కన్నా, ఎందుకంటే మనం ప్రయాణంలో ఉంటాం, ఎందుకంటే ట్రైన్లో అది ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అక్కడ మనకి కొంచెం అంటే శుచిగా వ్యవహారంగా ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కన్నా కూడా అక్కడ అన్ని ద్రవ్యాలు కూడా అక్కడ విధానాన్ని బట్టి అన్ని ద్రవ్యాలు వాళ్ళు అరేంజ్ చేస్తారు, లేదా అక్కడ దొరుకుతాయి, అక్కడే వాటిని వినియోగించుకొని మనం నిర్వర్తించుకోవడం మంచిది. కానీ వెళుతూ కాస్త పసుపు కుంకుమ లాంటివి మటుకు ఒక కవర్లో వేసుకుని వెళితే మంచిది. తర్వాత తెలుగు రాష్ట్ర ప్రజలు కాశీ యాత్ర చేయాలంటే ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ముగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకి ఇప్పుడు కాశీనగరానికి చేరుకోవడానికి అనేక
సౌకర్యాలన్నీ కూడా వచ్చేసినాయి. ఫ్లైట్ ద్వారా కానీ, తర్వాత రైలు ద్వారా కానీ, బస్సు ద్వారా కానీ, బై రోడ్డు కానీ చాలామంది సాహసం చేసేవాళ్ళు బై రోడ్డు కూడా వెళుతూనే ఉంటారు. మనకి సికింద్రాబాద్ దగ్గర నుంచి, అదేవిధంగా విజయవాడ దగ్గర నుంచి, విజయవాడ అటు ఏపీ నుంచి అయితే విజయవాడ దగ్గర నుంచి, ఇటు హైదరాబాద్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర నుంచి మనం కాశీనగరం చేరుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ దిగంగానే మనకి ఫస్ట్ అలహాబాద్లో దిగి ఈ పని చూసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ముందర అలహాబాద్లో దిగి అక్కడ త్రివేణి సంగమంలో పిండ ప్రదానం, త్రివేణి సంగమంలో స్నానం అది అయిన తర్వాత హరి జగన్నాథ శాస్త్రి గారు అని చెప్పి, హరి జగన్నాథ శాస్త్రి గారని మనం అలహాబాద్లో ట్రైన్ దిగంగానే అందరూ కేకేస్తూ ఉంటారు. జట్కా వాళ్ళు, గుర్రం వాళ్ళు, మొత్తం వాళ్ళది వ్యవస్థ ఎప్పటి నుంచో కూడా అక్కడ వ్యాపించుకుని ఉన్నారు. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కలవపాముల, ఏదైతే మనం కలవపాములు అంటామో, ఆంధ్రప్రదేశ్కి విజయవాడ దగ్గరగా ఉన్నటువంటి కలవపాముల వాస్తవ్యులు అనమాట. ఆయన ఎప్పుడో వెళ్ళి పురాతనంగా అక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళ కుమారులు వాళ్ళందరూ ఆ యొక్క వ్యవస్థను నడిపిస్తున్నారు అక్కడ. అది మనకి హరి జగన్నాథ శాస్త్రి గారు ఆయన పేరు. అక్కడికి వెళ్ళి దిగంగానే వాళ్ళే కేకేస్తూ ఉంటారు అసలు ఆ జట్కా వాళ్ళు తీసుకెళ్తే అక్కడే రూమ్ అవి ఏర్పాటు చేసి, ఇంత అవుతుంది మీకు, ఇంత అవుతుంది ఖర్చు, ఇంత ఇది ఉంటుంది, ఈ విధంగా చేస్తామని చెప్పి వాళ్ళంతా కూడా మనకి చెప్తారు. అలా వాళ్ళే తీసుకువెళ్ళి ఎక్కడైతే గంగా యమున అంతర్వాహిని సరస్వతి ప్రవహిస్తూ ఉంటుందో, ఎక్కడైతే గంగా యమున కలుస్తాయన్నమాట, రెండు నదులు మన కలర్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటేమో మనకి పచ్చగా ఉంటుంది. అక్కడ నీళ్లు కలిసేటువంటి విధానం కలర్ తెలిసిపోతుంది. ఆ స్థానానికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఈ యొక్క పిండ ప్రదానాలు, తర్పణలు అవి కూడా వదిలిస్తారు. పడవల్లో తీసుకువెళ్తారు మనల్ని. తీసుకువెళ్ళి ఆ ప్రదేశంలో అక్కడ కర్రలవి పాతి పడవలు కట్టి ఉంటాయి వరుసనే, ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి మనకి ఈ కార్యక్రమం చేయిస్తారు వాళ్ళు. చేసిన తర్వాత అక్కడ వైష్ణవీదేవి అమ్మవారు అలహాబాద్లోనే ఉంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మన నెహ్రూ గారి గృహం అవి కూడా ఉన్నాయి, పురాతన కాలం గాంధీ గారు అవి కూడా ఉన్నటువంటి అలహాబాద్లో మనకు తెలిసినటువంటిదే. ఆ ప్రదేశాన్ని కూడా దర్శించుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనకి ట్రైన్ ఉంది, మళ్ళీ వెంటనే ఒక 2.5 hours 3 hoursలో కాశీ చేరుకుంటాం. అక్కడి నుంచి ఇక ట్రైన్ పట్టుకుని మళ్ళీ ఆ వాహనంలో అక్కడ కాశీనగరంలో చేరుకుని మనకి ఆంధ్ర ఆశ్రమం అని కానీ, కరివెల్లి వారి ఆశ్రమం అని కానీ, అన్నపూర్ణ సత్రం అని కానీ, ఇట్లా అనేక సత్రములు వచ్చేసినాయి అక్కడ. కాబట్టి వాటిల్లో మనం ముందర దిగి కాలకృత్యాదులు అవి చేసుకుని, నదీ స్నానం చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, శుభ్రంగా కాలకృత్యాలు తెచ్చుకుని మొహం కడుక్కుని స్నానం చేసి, ముందర మనం స్నానం చేసి వెళ్ళి నదీ స్నానం చేయాలన్నమాట. అట్లాగే పాచిబట్టలతో వెళ్ళిపోయి మనం మొహం అవి కడుక్కోకుండా నదీ ఒడ్డున మొహం కడుగుదాం, నదీ ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకుందాం అని కాకుండా, ఒక సత్రం లాంటిదో ఏదో తీసుకుని కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా మనం అప్పుడు స్నానం చేసి నదీ స్నానానికి వెళ్ళి మళ్ళీ స్నానం చేస్తే చాలా విశేషం. నదిలో స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దటం కానీ, ఆ నదిలో ఉమ్మటం కానీ అవన్నీ ఏవీ చేయకూడదు. శుభ్రంగా మహాసంకల్పపూర్వకంగా స్నానం, అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి చెప్తే మహాసంకల్పపూర్వకంగా ఆ నదీ స్నానాన్ని చేయిస్తారు. మనకి మహాసంకల్పపూర్వకంగా నదీ స్నానాన్ని చేస్తారు. దంపతులు ఇద్దరూ కూడా కలిసి మహాసంకల్పపూర్వకంగా నదీ స్నానం చేస్తే చాలా విశేషమైనటువంటిది. దానివల్ల పితృదేవతలకు ఉత్తమ గతులు లభిస్తాయి. తర్వాత అక్కడ మణికర్ణికా ఘాటు అత్యంత విశేషమైనటువంటిది అనమాట. మణికర్ణికా ఘాట్లో అత్యంత విశేషమైనటువంటిది. స్వామివారు సాక్షాత్తు కూడా అక్కడ మధ్యాహ్నం పూట దేవతలందరూ కూడా వస్తారని చెప్పి మనం చెప్పబడటం జరుగుతుంది. కాబట్టి అటువంటి విశేషమైన చాగంటి కోటేశ్వరరావు గారి వీళ్ళందరూ ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా విశేషంగా దాని గురించి తెలియపరుస్తారు ప్రతి ఒక్కటి కూడా. అది విని కాశీనగర వైశిష్ట్యాన్ని తెలుసుకుని అక్కడికి వెళితే మనం ఇంకా దానికి మించినటువంటి ఆ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆ పని చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు.